అంతా రాశారు. అది మొన్నటిదా ఇవాళ దాంట్లో కూడా రాశారు? ఇది ఇవాళ దాంట్లో. ఓకే ఇంకా 3 సింబల్స్ ఉన్నాయి కదా. ఓకే 14వ తారీఖు ఇవాళ లిస్ట్ ఇది. ఓకే. మొత్తం 27 మంది పురుషులు 7 మహిళలకు ఇచ్చారు 34. బీసీ ఎస్సీ ఎస్టీ అది రాయలేదు. ఓకే అది మనం డివైడ్ అందుకని కొంచెం భయపడుతున్నట్టున్నారు. ఇంకా టోటల్ గా లిస్ట్ తీస్తే అంటే సామాజిక న్యాయం అనే పెద్ద ఆ కాన్సెప్ట్ అయితే పెద్దగా బోతద్దలు పెట్టి చూడట్లేదేమో టీడీపీ అని. అంటే భూతద్దం కాదు, ఒరిజినల్ అలా అసలు పుట్టుకొచ్చిందే దాని మీద. ఆ సామాజిక న్యాయం ఇప్పుడు కరువు అయింది. అందుకని చెప్పేసి మేబీ ఇప్పుడు రేపు వీళ్ళ ముగ్గురు లిస్టులు అయ్యాక ఆ టోటల్ ది కలిపి సాక్షి ఓటు రాయాలి. అది కూడా వాళ్ళకంటే వీళ్ళకి తక్కువ ఉంటే రాస్తాడు, వాళ్ళకంటే వీళ్ళ సామాజిక న్యాయం ఎక్కువ ఉంటే రాయడు. అంటే పొత్తులో భాగంగా కూడా సాధ్యం కాదేమో, ఫ్రీ హ్యాండ్ ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఇష్టం కాబట్టి ఇచ్చుకున్నాడు. దాంట్లో ఉన్నాయి వాళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు 144లో ఇవ్వాలిగా మెజార్టీ. తెలుగుదేశం పుట్టింది బీసీల కోసం అని చెప్తుంది. ఇప్పుడు పక్కన బీసీల కోసం భారీగా చేస్తున్నాడు. 144 నువ్వు ఆ రిజర్వ్డ్ పోను, రిజర్వ్డ్ సీట్లు పోను, మిగతా వాటిలలో 30% అన్న ఇవ్వాలి కదా, 35% అన్న. ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ పోను, మిగతా వాటిలో 50% ఇవ్వచ్చు కదా, ఇవ్వాలి కదా బాధ్యత అయితే. ఎందుకంటే సంఖ్యాపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్